నమస్కారం అండి. సార్ ఇక్కడ ఒక చనిపోయింది కదా లలిత గారు. అసలు దాని గురించి మీకు ఏం తెలుసు? ఎప్పుడు అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చిరో తెలియదు, ఎప్పుడు పోయినో తెలియదు, ఏం తెలియదు. అంతా పోలీసు వాళ్ళు వచ్చి చూస్తుంటే హల్చల్ అవుతుంటే మేము చూడడం అంతే, ఇక వేరే ఏం తెలియదు అంతే. మరి ఆ 9 రోజులు ఇక్కడే ఉన్నప్పుడు మీకేం ఒక స్మెల్ రావడం కానీ ఇట్లాంటివి ఏం జరగలేదా? పోలీసు వాళ్ళు వచ్చేదాకా మాకేం తెలియదు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు జేబులు ఇవి అవన్నీ వచ్చిన తర్వాత ఆ పోలీసు నుంచి మేము కనుక్కుంటే ఇదే జరిగిన విషయం, ఇది అంతే. పోలీసులు వస్తేనే మీకు తెలిసింది చుట్టుపక్కల వాళ్ళకి కూడా? అంతవరకు ఏం తెలియదు, ఎవరు తెలియదు. సో ఏంటి ఓనర్ ఎలా ఉంటారు? ఓనర్ తో కూడా చిన్న ఇష్యూలు ఉన్నాయని అంటున్నారు. అంతవరకు ఓనర్ కూడా మేము చూడలేదు, ఎవరు ఏం చూడలేదు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ దగ్గర 50 years, 45-50 years అప్పటి నుంచే ఉంటున్నారు. ఓనర్ తెలియకుండా ఎలా ఉంటుంది? వాళ్ళు రీసెంట్లీ ఉన్నారు కదా ఇల్లు. ఓనర్ అదే ఓనర్ రీసెంట్లీ కొని అంటే ఒక 8 years 9 years అవుతుంది ఇల్లు కొనుక్కొని వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా వేరే ఏదో ఇల్లు ఉందంట, వాళ్ళు మాకేం తెలియదు. ఎందుకు అడుగుతున్నానంటే ఆమె సూసైడ్ లెటర్ రాసింది. వాళ్ళు తల్లి చనిపోయిన తర్వాత మానసికంగా క్షోభకు గురై వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుందామని ట్రై చేశారు. సో ఆ లెటర్ లో ఓనరు అలాగే ఇట్లాంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఏదో ఇష్యూ అయిందని. అవన్నీ మాకు తెలియదు, లోపల విషయాలు. మేము బయట అవుట్డోర్ వర్క్ ఏంటంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తే ఆల్చర్ అయితే మేము చూడడం, ఇదే విన్నది ఇదే అంతే. చనిపోయారు, 9 days అయింది బాడీ ఉండి. పోలీసు వాళ్ళు వచ్చేసి గాంధీ హాస్పిటల్ బాడీ తీసుకెళ్ళిపోయింది, అంతేవరకు తెలుసు. ఇది బయట ఎప్పుడు తిరిగే వాళ్ళు కూడా కదా, కనీసం దేనికో దానికి ఆ నిత్యావసర సరుకుల కన్నా రావాలి కదా బయటికి. మేము వాళ్ళని చూడలే ఇంతవరకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు వినడే తప్ప చూడలే, ఇంతవరకు చూడలేదు. పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మీకు అంతే, అదే అప్పుడే చూసాం మేము. అంతకుముందు వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళకి ఇంతవరకు మేము చూడ కూడా తెలియదు. అసలు మీకేమనిపిస్తుంది ఇలాంటి విన్న తర్వాత? 9 రోజులు అమ్మ శవంతోనే 2 కూతుర్లు గడిపారంటే మీకు ఏమనిపిస్తుంది? మనకు తెలియదు, చెప్పలేం కదా. వాళ్ళకి ఎవరైనా బ్యాక్గ్రౌండ్ చుట్టాలు వాళ్ళు ఉన్నారా లేరా అవన్నీ ఏం తెలియదు కదా. రిలేటివ్స్ కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదండి? ఏమో తెలియదు, అది వాళ్ళు చేసిరో చేయలేదు తెలియదు. చేస్తే అన్ని రోజులు బాడీ ఎందుకుంటే 9 days బాడీ ఇంట్లో ఎందుకుంటుంది. వాళ్ళు ఎవరు వచ్చి అన్ని క్లియర్ చేస్తారు కదా. కానీ ఇప్పుడు పక్కనే కదా ఇన్సిడెంట్ జరిగిన ఇంటి పక్కనే కదా. సో చూపించండి అంకుల్, ఒకసారి ఇల్లు చూపించండి. వైట్ బిల్డింగ్ ఉంది కదా, పైకి లేపండి. సో వైట్ బిల్డింగ్ లో 3rd floor లో ఇన్సిడెంట్ జరిగింది. ఆమె చనిపోయి 9 రోజులు అట్లనే ఉంది. సో ఈ పక్కన బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ బాబు ఉన్న వాళ్ళ బిల్డింగ్ ఇది. ఈ బాబుని అడుగుదాం, ఒకసారి తెలుసుకుందాం. బాబుకి ఏమన్నా డౌట్ వచ్చిందా? మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు పక్కనే కదా 9 రోజులు ఇంటి పక్కన అట్లనే ఉంది రూమ్ లో అని చెప్పేసి అంటున్నారు కదా. సో మీకు ఎప్పుడన్నా పక్కన మీకు స్మెల్ రావడం కానీ ఇట్లాంటివి ఏమన్నా డౌట్ రావడం కానీ వచ్చిందా? రాలేదు, స్మెల్ రాలేదు. స్మెల్ ఏం రాలేదు. ఎట్లా తెలిసింది అంటారు? వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళే వెళ్ళి చెప్పిండ్రు అని అంటుండ్రు. ఎవరు? వాళ్ళిద్దరు సిస్టర్ వాళ్ళ కూతుర్లు వెళ్ళి చెప్పారంట. ఓకే, మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎప్పుడైనా లేదా? అసలు వాళ్ళు ఉన్నట్టు కూడా తెలియదు ఇప్పటికి మాకు. ఉన్నట్టు కూడా తెలియదు, ఎప్పుడు చూసింది లేదా? సరే నువ్వు వదిలే. ఆ అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు చూడటం కానీ ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? ఇప్పుడు జరిగిన తర్వాత మాట్లాడుకుంటారు కదా, వచ్చారంట అట్లా అంటే. సో మీకేం తెలియదు? ఇంటి పక్కన ఉన్న నీకే మీ ఇంట్లో కూడా తెలియదు ఎవరికి కదా? తెలియదు. పోలీసులు వచ్చిన తర్వాత తెలిసింది మీకు ఇదంతా. వింటున్నాం కదా, కింద చాలా మంది చెప్పారు అసలుకి ఆమెకి వాళ్ళు ఎలా ఉంటారు, చనిపోయిన వాళ్ళ కూతుర్లు అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అవుతుందని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా చెప్పాడు. అసలు ఇప్పుడు ఏమైందంటే ఆ మహిళ ఎక్కడైతే చనిపోయిందో ఆ రూమ్ పక్కనే ఒక అంకుల్ ఉన్నారు. సో ఆయన అయితే చెప్దాం, ఆయన అయితే ఫేస్ చూపించను అని అంటున్నారు. బట్ ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఏం జరిగింది, ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి. సో అంకుల్ చెప్పండి, అసలు ఎలా ఉండేవాళ్ళు, ఏం జరిగింది? మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ 1 year అవుతుందండి. ఓకే, 1 year నుంచి అదే 1 year అంటే నియర్లీ 9 months. వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? లలిత అనే మహిళ, ఆమె పేరు లలిత కదా, చనిపోయిన ఆమె పేరు. ఓకే, ఎప్పుడు వచ్చారు వాళ్ళు? 1 month అని 1 month నవంబర్ ఆ టైంలో వచ్చారండి. 1-2 months ఉంది. సో ఎప్పుడన్నా మాట్లాడతారా? మీతో మాట్లాడడం జరిగిందా? వాళ్ళ పిల్లలు కానీ? ఒక్కసారి 2 సార్లు పవర్ పోయినప్పుడు కానీ వచ్చి అట్లా పోయింది ఏంటి అని అడిగేవాళ్ళు అంతే. ఎక్కడ ఉంది, ఏం ప్రాబ్లం ఏంటి అని అడిగాడు, అందుకని. సో ఎలాంటి వాళ్ళు అర్థమవుతుంది కదా మీకు పక్కన? మంచివాళ్ళు. మరి వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు, పూజలు చేస్తున్నారు అని ఇలాంటివన్నీ వస్తున్నాయి బయట. నాకు ఐడియా లేదండి. సో అసలు మీకు తెలిసింది ఏంటి వాళ్ళ గురించి? అదే నేను అంతకన్నా నాకు ఇంకేం తెలియదు.
ఆమె ఎప్పుడన్నా మాట్లాడిందా లలిత గారు చనిపోయిన వ్యక్తి? 2 సార్లు అంతే. ఇది ఓరిపోతేనే అట్లా అట్లా మాట్లాడతారు, ఇంకా అస్సలు మాట్లాడరు. డీసెంట్ ఉంటారు, వెళ్ళిపోతారు అంతే. Decent గా ఉంటారు. బయటికి ఎక్కువ రారా? బయటకు వస్తారు, ఎప్పుడు రేరు వస్తారు, వాళ్ళతో అలా వాళ్ళ వర్క్ చూసుకుని వెళ్ళిపోతారు అంతే. అప్పుడు జాబ్ చేస్తారు అనుకుంటా. అంతే తెలుసు. మరి చనిపోయిన తర్వాత 9 రోజులు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు, ఒక ఇద్దరు ఆడపిల్లలు. సో మీకు ఎప్పుడన్నా స్మెల్ రావడం కానీ ఇలాంటివి ఏం జరగలేదా? స్మెల్ వస్తే నేను ఇక్కడ ఏమన్నా ర్యాట్ కానీ ఏదైనా చనిపోయిందేమో అనుకున్నాను, కానీ ఆ 9 రోజుల నుంచి లేదు. జస్ట్ ఒక 4-5 days బ్యాక్ నుంచి బాగా హెవీ అయిపోయింది. అది కూడా రెగ్యులర్ గా కాదు, అప్పుడప్పుడు వచ్చేది మళ్ళీ పోయేది అంతే. ఏంటి వాళ్ళు ఏమన్నా స్మెల్ రాకుండా ఏమన్నా చేయడం జరిగింది? అది ఎట్లా వచ్చేది, డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తే పోయేది, అంతకన్నా ఏం లేదు. స్మెల్ అయితే వచ్చింది. మరి ఎలా తెలిసింది పోలీసులకి ఈమె ఇక్కడ ఉంది అని చెప్పేసి? తర్వాత తెలియదండి, తర్వాత విషయాలు నాకేం తెలియదు. సో మీతో అయితే వాళ్ళైతే మంచిగా ఉంటారు. మరి కొంతమంది మతి స్థిమితం లేదు, మానసికంగా వాళ్ళు ఎదగలేదు అని అంటున్నారు. లేదు, చాలా ఇదిగా ఉంటారు, బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఓకే, సో అంతా బానే ఉంది. కానీ ఆ తల్లి చనిపోవడంతో మానసికంగా వీక్ అయిపోయారు అంటారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు తెలియట్లేదు అంటే ఏమైందో నాకు తెలియదు. బిఫోర్ డెత్ మటుకు వాళ్ళు చాలా డీసెంట్ గా ఉంటారు, చాలా బాగుంటారు, చాలా తక్కువ మాట్లాడతారు, చాలా చాలా తక్కువ. హ్యాంగ్ చేసుకున్నారు, ఆ మెడకి అచ్చులు కూడా ఉన్నాయని చెప్పేస్తున్నారు. నేను ఏం చూడలేదు, ఇంకైతే ఇంతవరకే తెలుసు. మంచి వాళ్ళు రూమ్ ఓనర్ తో కూడా ఏదో ఇష్యూ ఉందని చెప్పేసి ఏదో సూసైడ్ లెటర్ లో రాశారని. హౌస్ ఓనర్ కూడా చాలా మంచి ఆయన. 1 month కే ఎంత గొడవ ఎందుకు చేస్తారండి ఆయన? 1-2 months అంత గొడవ ఉంచారు, చాలా మంచి ఆయన. సో ఏమంటున్నారంటే వాళ్ళ తల్లికి చేతబడి చేపించి చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు. నాకు నమ్మకం లేదండి, చేతబడి కదా. ఆమె ఆ మానసిక అనారోగ్యంతో చనిపోయింది. తెలీదు నాకు. సో మీకైతే ఇంతవరకు అయితే తెలుసు. ఆ స్మెల్ మాత్రం ఒక 4-5 days నుంచి రావడం వల్ల ఇన్ఫార్మ్ చేశారు. మీరు ఇన్ఫార్మ్ చేయలేదు? నేను అట్లా అవి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఏంటి వాళ్ళు కూడా వస్తుంది, అది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా అనేవాళ్ళు డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు. ఎదురంగా వాళ్ళకి, ఆ ఫ్లాట్ వాళ్ళకి వాళ్ళు డోర్ ఓపెన్ చేసినప్పుడు స్మెల్ వస్తుంది అనేవాళ్ళు. నేను మొత్తం ఎతికాను ఎక్కడ ఏంటి అని. మళ్ళీ కొద్ది ఒక 1 or 2 hours తర్వాత మళ్ళీ తగ్గిపోయేది అంతే, తర్వాత ఇంకేం లేదు. ఇంతవరకు అయితేనే మీకు తెలుసు. అంతే. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనం వారసిగూడ బౌద్ధ నగర్ లోని ఈ అపార్ట్మెంట్ లో ఉన్నాము. ఏ అపార్ట్మెంట్ లో అయితే ఆమె చనిపోయి 9 రోజులు అలానే రూమ్ లో ఉంచుకుని వాళ్ళ 2 పిల్లలు, తల్లి చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక 9 రోజులు అలానే ఉండిపోయారు. పాపం వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో మరి తెలియదు, కానీ వాళ్ళు హ్యాంగ్ చేసుకున్నట్లు మెడకి ఘాట్లు కానీ ఇవన్నీ చూసినట్టయితే తెలుస్తుంది. సో అది ఇదే రూము. రండి అంకుల్ ఒకసారి ముందుకు రండి. సో ఇదే రూమ్ అయితే, ఈ రూమ్ లోనే ఉన్నారు. 9 రోజులు అయితే అలానే ఉంచారు. ఆ స్మెల్ దారుణంగా రావడంతో గత 4 రోజుల నుంచి అయితే స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ పక్క రూమ్ అంకుల్ అయితే చెప్తున్నారు. ఆ స్మెల్ రాగానే మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. కొంతమంది ఇక్కడ నివాసంలో ఉండే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చేశారని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో ఆ ఆడపిల్లలే 2 ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తున్నారు. సో మరి పోలీస్ వాళ్ళు వచ్చి నిన్న ఆ బాడీని తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. కొంతమంది చాలా అనుమానాలు ఉన్నాయి, ఈ డెత్ అసలు ఎలా జరిగింది, ఆమె అనారోగ్యంతో చనిపోయింది అయితే అంటున్నారు, బట్ ఎలా చనిపోయిందో అయితే తెలీదు. వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. గత 5 ఏళ్ల నుంచి వాళ్ళ నాన్న నుంచి విడిపోయారు అని అయితే తెలుస్తుంది. వాళ్ళు ఒక సూసైడ్ లెటర్ కూడా రాశారు, అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. ఆ లెటర్ లో ఏముందంటే వాళ్ళ నాన్న నుంచి విడిపోయారు, విడిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళ బ్రదరు ఆమె కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టినట్టు అయితే తెలుస్తుంది. సో ఆ ఆవేదన తట్టుకోలేక వాళ్ళందరూ అయితే మనస్తాపానికి గురై ఉన్నట్టు అయితే తెలుస్తుంది. సో వాళ్ళకైతే ఇప్పుడైతే ఎలాంటి సపోర్టు లేదు, ఎలాంటి రిలేటివ్స్ లేరు. ఇక్కడికి వచ్చి అయితే దాదాపు ఒక 2 నెలలు అవుతుంది అయితే చెప్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగినప్పుడు అయితే వాళ్ళు వచ్చి ఒక 2 months అవుతుంది అని అయితే చెప్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదంట, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదంట. సో ఎవరైనా ఇక్కడికి వద్దామంటే వీళ్ళ ఇంట్లో కొన్ని కుక్కల్ని పెంచుకుంటారంట, మరి వాటికి భయపడి కూడా ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు. మరి ఓనర్ గురించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు.
అంటున్నారు. బట్ ఈ ఈ పక్కన రూమ్ అయినా అయితే ఓనర్ చాలా మంచివాళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, ఎప్పుడు బయటకు వచ్చేది కాదు. 1, 2 సార్లు ఏదో అడిగేదానికి వచ్చారు అని చెప్పేది అయితే చెప్తున్నారు. సో పోస్ట్ మార్టం కి అయితే బాడీ వెళ్ళింది. మరి వాళ్ళైతే అంటే 9 రోజులు ఆమెను అక్కడే ఉంచి మరి ఎలా ఉన్నారో తెలియట్లేదు. ఎంత దారుణమైన విషయం అంటే ఇద్దరు ఆడపిల్లలు, మరి మానసికంగా వాళ్ళు ఎంత కృంగిపోయారో. అంటే చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. వాళ్ళ తల్లి కళ్ళ ముందే చనిపోయిన తర్వాత అనారోగ్యంతో అసలు ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళైతే చేతబడి చేపిచ్చారు అని చెప్పేసి అయితే కొన్ని వాళ్ళే అంటున్నారు. వాళ్ళిద్దరు కూతుర్లు క్షుద్ర పూజలు చేపించి మా అమ్మని ఇట్లా మానసికంగా కృంగదీసి అనారోగ్యంతో చనిపోయింది. సో దీనికైతే వాళ్ళే కారణం, వాళ్ళ మామ అని చెప్పేసి అయితే వాళ్ళు లెటర్‌లో రాసినట్టయితే తెలుస్తుంది. మరి ఏమైద్దో తెలీదు. పోస్ట్ మార్టం చేశారైతే తీసుకెళ్లారు, అయిపోయింది. వాళ్ళు పోలీస్ వాళ్ళు నిజాలు బయట పెడితే గానీ మనకేం తెలీదు. సో అంతవరకు చూస్తూనే ఉండండి శశి టీవీ.